ఇక టీడీపీ జనసేన సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. జనసేన పోటీ చేయబోయే స్థానాలపై ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టుగా చెప్తున్నారు. ఆదివారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాక జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్యపై స్పష్టత రాగా ఇప్పుడు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న అంశంపై క్లారిటీ వచ్చినట్టుగా చెప్తున్నారు. సీట్ల పంపకాల్లో భాగంగా జనసేన 23 చోట్ల పోటీ చేయడానికి సిద్ధమవగా అదనంగా మరికొన్ని సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. గెలిపే ప్రాతిపదికగా జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మనం ప్రెసిడెంట్ చూస్తున్నాం. అటు జనసేనకు లభించిన సీట్లు ఒకసారి మనం 1 by 1 చూస్తే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల లేదా గజపతి నగరం, అలాగే విశాఖ జిల్లాలో భీమిలి, ఏలూరు లేదా కైకలూరు, తెనాలి, దర్శి లేదా చీరాల నియోజకవర్గాలు జనసేనకు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి. పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరులో ఒక సీటు దక్కొచ్చు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల లేదా గజపతి నగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయొచ్చు అంటున్నారు. నెల్లిమర్ల దాదాపు కన్ఫర్మ్ కావచ్చు అంటున్నారు. విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గం జనసేనకు దాదాపు కన్ఫర్మ్ అయింది. విశాఖ దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో ఒకటి జనసేనకు కేటాయించడానికి చంద్రబాబు ఓకే చేశారు. చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి లేదా ఎలమంచిల్లో జనసేనకు ఈ 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక గోదావరి జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పీగన్నవరం, రాజానగరం జనసేనకు ఫిక్స్ అయ్యాయి. రాజమండ్రి రూరల్ లేదా తూర్పుగోదావరి జిల్లాల్లో మరో నియోజకవర్గం కూడా దక్కే అవకాశం ఉందంటున్నారు. అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు జనసేనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఏం జరగబోతోంది? దాదాపు 23 సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి అంటున్నారు. కానీ ఇంకా జనసేన 32 వరకు సీట్లు అడుగుతున్నా అంటున్నారు. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఎప్పటికల్లా స్పష్టంగా అధికారికంగా వీటిని ప్రకటించే అవకాశం ఉంది? సతీష్, ఏదైతే ఈ 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఫైనల్ ఫిగర్ ఏదో ఒక స్పష్టం కానప్పటికీ కూడా ఏదైతే ముందుగా ఏవైతే కొన్ని 23 సీట్ల వరకు ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది. అయితే జనసేన వైపు నుంచి 30 స్థానాల పైన వారు కోరుతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు కూడా మొదటగా 23 స్థానాల నుంచి ఆయన కొంత పెంచి 25 స్థానాల వరకు వచ్చారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈ పొత్తు అంశానికి సంబంధించి చాలా క్లారిటీగా 2 పార్టీలు ముందుకు పోవాలని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పొత్తు వలన ఎవరైతే అక్కడ జనసేన కావచ్చు, టీడీపీ నేతలు నష్టపోతున్నారో వారితో పిలిచి మాట్లాడాలి. ఎందుకంటే వారిని ఈ వైసీపీ వారు క్యాచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు అయితే ఈ కూటమి తీసుకుంటుంది. వారితో మాట్లాడుతూ ఉన్నారు. జనసేన నుంచి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ నేతలందరినీ పిలిపించి ఏదైతే విశాఖ ఈస్టు, వెస్ట్, అదేవిధంగా చిత్తూరు జిల్లా నేతలందరినీ కూడా పవన్ కళ్యాణ్ పిలిపించుకొని జనసేన కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఉన్నారు. వారి ఆలోచనలను పంచుకుంటూ ఉన్నారు. చంద్రబాబుతో జరిగిన చర్చల సారాంశాన్ని వారికి వివరించుకుంటున్నారు. ఎవరు కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ముందు జాగ్రత్త అయితే పడుతున్నారు. మరోవైపు టీడీపీలో కూడా ఇదే విధంగా ఎక్సైజ్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ పొత్తు వలన నష్టపోతున్నారో వారితో పిలిచి మాట్లాడి వారికి నచ్చజెప్పి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి 23 స్థానాలు అయితే మనకు కన్ఫామ్ గా కనిపిస్తున్నాయి. వీటిలో కూడా 2 స్థానాల ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే స్థానిక పరిస్థితులు కావచ్చు, కుల సమీకరణాల నేపథ్యంలో 2 స్థానాల ఆప్షన్ ఇస్తున్నారు. అక్కడ టీడీపీకి వచ్చే ఇబ్బందులు కావచ్చు, జనసేనకు వచ్చే ఇబ్బందుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆప్షన్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. మరే ఏదైతే 23 కాకుండా మరో 5-6 స్థానాలు కూడా కొంత ఏదైతే క్వశ్చన్ అయితే పెట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. వీళ్ళని తొందరలోనే ఆ క్లారిటీ కూడా వస్తుంది. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏదైతే ఒక స్పష్టత, ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే వీరైతే ప్రకటన చేస్తున్నారు. 8వ తారీఖున ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరోసారి భేటీ కాబోతున్నారు. ఆ రోజు ఫైనల్ ఫిగర్ ని ఇద్దరు కలిసి మీడియా సమావేశంలోనే ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు. ఈలోపు బీజేపీ నుంచి స్పష్టత వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడే అందుతున్న సమాచారాన్ని బట్టి బీజేపీ కూడా కొంత పాజిటివ్ మూవ్మెంట్ లో ఉంది. కొంతమంది స్పందిస్తున్నారు. జాతీయ నాయకత్వం అని టీడీపీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళైనా తొందరలోనే బీజేపీ కూడా వస్తే కనుక రేసులోకి, వీరి కూటమిలోకి వస్తే ఈ పొత్తు విషయంలో కొన్ని సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. జనసేనకి అదే సంఖ్య ఉంటుందా, కొంత తగ్గుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు వరకు అయితే ఈ స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఉదయం గోరంట బుచ్చి చౌదరి కూడా మనకు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ శాసనసభ్యులకి మా స్థానాలు గ్యారంటీగా మాకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఈ
నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలని జనసేనకి ఇచ్చే అవకాశం లేదని వీరు చెప్తున్నారు. అదేవిధంగా కుల కాంబినేషన్ చూసుకుంటే రాష్ట్రం అంతా ఒక యూనిట్ గా చూడాల్సి ఉంటుంది. అన్ని కులాలు కూడా ఆయా జిల్లాల్లో ఉంటాయి. ఆ జిల్లాల్లో ఉన్న కులాలను బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవాలని బుచ్చి చౌదరి చెప్తున్నారు. ఏదైతే ఈ వ్యవహారం అయితే ఈ విధంగా కొనసాగుతూ ఉంది సతీష్. అంటే రవిచంద్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సమదూరం పాటించాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కొంత సమాచారం అందింది, మళ్ళీ భారతీయ జనతా పార్టీ పెద్దలు టచ్లోకి వచ్చారని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మళ్ళీ అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో వచ్చే అవకాశాలు కొంత మళ్ళీ మెరుగుపడుతున్నట్టుగా భావించవచ్చా? అంటే సతీష్, ఇప్పుడు వరకు మనం గమనిస్తున్నాం, ఏదైతే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ గురించి ఇప్పుడు వరకు కూడా వారు జాతీయ నాయకత్వం టచ్లోకి వస్తుందని ఇన్ని రోజులు ఆశించారు. కానీ ఇన్ని రోజులు వారు స్పందించకపోవడంతో వీరు ప్రతిపాదనలను వీరు ఒకరికొకరు పంచుకొని ఆ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఈ రోజు కొంత టచ్లోకి వచ్చినట్టు సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వస్తుంది. జాతీయ స్థాయిలో వారిని ప్రభావితం చేసే కొంతమంది వీరికి టచ్లోకి వచ్చినట్టు చెప్తున్నారు. 9వ తారీఖు వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. ఆ తర్వాత కొంత జాతీయ నాయకత్వం నుంచి కొంత ప్రతినిధులు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు వస్తారు, వారు మాట్లాడతారని ఒక అనధికారిక సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో వీరు కూడా కొంత క్వశ్చన్ అయితే పెట్టుకున్నారు. చర్చ ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా బీజేపీ కూడా వస్తే అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇద్దరు కూడా మొదటి నుంచి బీజేపీ వస్తుందనే ఆశాభావంతో కొన్ని సీట్లు వారికి కేటాయించాలని కూడా ఒక చర్చ జరిగినట్టు కూడా మనకు అనధికారికంగా తెలుస్తుంది. ఏదేమైనా బీజేపీ విషయంలో స్పష్టత రావాలంటే 9వ తారీఖు వరకు ఆగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ కలిసి ఏదైతే పొత్తు సంబంధించిన చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. సతీష్, రైట్ రవిచంద్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తున్న అప్డేట్స్ ప్రకారం జనసేనకు దాదాపు 23 సీట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. మరో 5-6 సీట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ అనాలిసిస్ లో భాగంగా మా టీడీపీ ప్రతినిధి రవిచంద్ ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని తెర ముందుకు తెచ్చారు. భారతీయ జనతా పార్టీ ఏపీలో సమదూరం పాటించాలనుకుంది, కానీ మళ్ళీ బీజేపీ పెద్దలు కొందరు టచ్లో వచ్చారని టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుందన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 రోజులు ఇది క్లారిటీ రావచ్చు అంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ నెల 8వ తారీఖున మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ ఉండబోతోంది. ఆ రోజు పోటీ చేసే స్థానాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొంత అన్నీ కుదిరితే ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందన్న మరో బ్రేకింగ్ అంశాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించి కొంత అభ్యర్థుల ప్రకటనలో దూకుడుగా ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా కసరత్తు చేస్తున్నారు. మనకు తెలుసు, నిన్న 2 దఫాలుగా భేటీ అయిన నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి పోటీ చేసే ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందంటున్నారు. టెంటేటివ్గా కొన్నిటికి సంబంధించి అభ్యర్థులను కూడా ఆల్రెడీ టిక్ చేశారంటున్నారు. కొన్నిటికి సంబంధించి 1, 2, 3 అంటూ కొన్ని చోట్ల 1, 2 అంటూ కొన్ని ఆప్షన్స్ కూడా రెడీ చేసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు టెంటీవీ సంపాదించింది. అలాగే టీడీపీ జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి టెంటీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.